తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. ఏపీ, తెలంగాణలో సమ్మర్ ఎఫెక్ట్ తెలుస్తోంది. నిన్న కర్నూలులో 36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. అయితే దీనిపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్యంగా పయనించి శ్రీలంక వైపు రానుంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అల్పపీడనం బలహీనపడింది. అయితే దీనిపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్యంగా పయనించి శ్రీలంక వైపు రానుంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.